కడప జిల్లాలో కలసపాడు మండలంలో తెల్లపాడు గ్రామానికి సంబంధించినటువంటి ఈ తెలుగంగా తెల్లపాడు చెరువు ఎత్తిపోతల పథకము నిర్మాణం చేపట్టి సంవత్సరం కాకముందే ట్రాన్స్ఫారము చెడిపోయిందని చెప్పి 5 మాసాలుగా ఈ ఎత్తిపోతల పథకమే పూర్తిగా నిలబడిపోయిన నేపథ్యంలో కళ్ళ ముందరే నీళ్లు పోతా ఉన్నాయి తెలుగంగ కాలువ నిండుతూ. కానీ పక్కన ఉన్నటువంటి భూమి అంతా బీడు భూములుగా పెట్టుకొని భూగర్భ జలాలు లేక తాగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి గ్రామాలు అనేకం ఇవాళ కలసపాడు మండలంలో ఉంటా ఉన్నాయి. దీన్ని పరిశీలన చేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రతినిధి బృందం ఈ తెల్లపాడు ఎత్తిపోతల పథకాన్ని దగ్గరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో నిత్యము కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నటువంటి రాయలసీమ కేంద్ర బిందువు కడప జిల్లా. కడప జిల్లాలో పట్టమని 10,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందించేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి లేక వర్షాధార పంటలు వేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితి. అది కూడా ఈ తూర్పు పశ్చిమాన ఉన్నటువంటి కనుమ శ్రేణులు నైరుతి ఋతుపవనాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు కానీ రాక ఎటొచ్చి అకాల వర్షాల మీద లేకపోతే తుఫాన్ల మీద బతకాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటున్నటువంటి నేపథ్యంలో దశాబ్దాల తరబడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో తెలుగంగ నీళ్లను మద్రాసుకు తీసుకొని పోయేటువంటి క్రమంలో ఈ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు నీళ్లు అందించాలనేటువంటి ఒక పోరాటాల నేపథ్యంలోనే ఆయకట్టును డెవలప్ చేయడం జరిగింది. అనేక పోరాటాల నేపథ్యంలో ఇవాళ తెలుగంగలో నీళ్లు చూడగలుగుతున్నాం. బ్రహ్మం సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం అంటే 16 టీఎంసీలకు గాను ఇప్పటికిప్పుడు 10 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. బ్రహ్మం సాగరు ఎడమ కాలువ నుంచి నీళ్లు పోతా ఉన్నాయి. ఇవాళ పూర్వామిల్ల చెరువు కావచ్చు, అక్కడి నుంచి బద్వేలు పెద్ద చెరువు కావచ్చు. పోయేటటువంటి ఈ నీటిని ఎక్కడ కూడా ఈ కలసపాడు మండలం కానీ కాశీనాయన మండలంలో ఉన్నటువంటి రైతులకు ఇదేమో గ్రావిటీ కింద ఉంటుంది కెనాలు, భూములు మాత్రం బెట్ట ప్రాంతంలో పైభాగంలో ఉంటా ఉన్నాయి. ఈ క్రమంలో రైతులు పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయిన నేపథ్యంలో ఎక్కడైతే వెసులుబాటు ఉందో అక్కడ లిఫ్ట్ పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించి ఇక్కడ తెల్లపాడు ఎత్తిపోతల పథకంతో పాటు రేకులకుంట దగ్గర ఒకటి, అట్లే సావిశెట్టిపల్లి దగ్గర ఇంకొకటి ఇట్లా శాంక్షన్ చేయబడింది. అయితే పోయిన ప్రభుత్వంలోనే 2024లోనే 15 కోట్ల అంచనా వ్యయంతో 9 క్యూసెక్కుల సామర్థ్యంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసినారు. ఇది 750 నుంచి 800